Hi guys, welcome to Cricket Channel Venkatesh. రిషబ్ పంత్ అంటే మనకు కొంచెం చులకన భావం. అంటే అతని బిహేవియర్ చాలా చీకీగా, అంటే అల్లరి చిల్లరగా ఉంటుంది. కీపింగ్ చేసిన, బ్యాటింగ్లో అతను కొట్టే షాట్స్ కానీ. అంతేకాకుండా మనం జనరల్గా ఏంటంటే ఇటీవల కాలంలో యంగ్స్టర్స్ దే ఆర్ జడ్జింగ్ క్రికెటర్స్ బై ద T20 పర్ఫార్మెన్సెస్. రిషబ్ పంత్ T20లో స్ట్రగుల్ అవుతున్నాడు, సరిగా ఆడట్లేదు, స్ట్రైక్ రేట్ పెద్ద గొప్పగా లేదు, కాబట్టి అతను వేస్ట్ క్యాండిడేట్. గల్లీల్లో ఆడేవాళ్ళు కూడా అతనికంటే బాగా ఆడతారు, గల్లీ క్రికెట్ ఆడేవాళ్ళు కూడా అని చెప్పి మన ఛానల్లో చాలామంది కామెంట్స్ పెట్టారు. జనరల్ ఫీలింగ్ అది. రిషబ్ పంత్ ఒక్కడే కాదు, టేక్ ది కేస్ ఆఫ్ సిరాజ్ బౌలర్ రన్స్ ఇచ్చేస్తాడు. కాబట్టి అతను దిందా అకాడమీ ఒకప్పుడు ఇచ్చేవాడు, తర్వాత T20లో కూడా అతను బెటర్గా బౌలింగ్ చేస్తున్నాడు వేరే, కానీ అతని మీద ముద్ర పడిపోయి రన్స్ ఎక్కువ ఇచ్చేస్తాడు. సో అందుకని ఆ పర్ఫార్మెన్స్, T20 పర్ఫార్మెన్స్తో అతను టెస్ట్ పర్ఫార్మెన్స్ కూడా జడ్జ్ చేస్తారు. సిరాజ్ ఎందుకు పెడతారు టెస్ట్ మ్యాచ్లో, వేరే వాళ్ళని పెట్టచ్చు కదా. కానీ మీరు మన చెన్నై టెస్ట్లో సిరాజ్ వేసిన బౌలింగ్, పర్టికులర్లీ 4th డే రోజు మార్నింగ్ వేసిన స్పెల్, అద్భుతమైన స్పెల్. సో సిరాజ్ మన టెస్ట్ క్రికెట్లో బౌలర్ని ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి ఇంపార్టెంట్ మ్యాచెస్ ఆడాడు, ఇంక్లూడింగ్ దట్ గాబా టెస్ట్ అండ్ మెల్బోర్న్ టెస్ట్. సో అతని మీద మనకి ఏంటంటే ఒక రకమైన చులకన భావం వీళ్ళందరూ, ఎందుకంటే T20 ఫార్మాట్ మీద జడ్జ్ చేస్తారు. యాక్చువల్లీ దానికి రివర్స్లో చేయాలి, టెస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఆధారంగా మిగతా పర్ఫార్మెన్సెస్ని జడ్జ్ చేయాలి. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ అయితే అల్టిమేట్ టెస్ట్. మీ చుట్టూ బోల్డ్ మంది ఫీల్డర్స్ ఉంటారు టెస్ట్ మ్యాచ్లో. ఫాస్ట్ బౌలర్ అయితే 3 స్లిప్స్ లేకపోతే 4 స్లిప్స్ గల్లీ ఉంటుంది, స్పిన్నర్ అయితే సిలీ పాయింట్, ఫార్వర్డ్ షాట్ లెగ్, బ్యాక్వర్డ్ షాట్ లెగ్, స్లిప్, ఇలా రకరకాల ఫీల్డర్స్ మీ బ్రీతింగ్ డౌన్ యువర్ నెక్ ఉంటారు. అది టెస్ట్ మ్యాచ్లో రన్స్ చేయడం, టెస్ట్ మ్యాచ్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పిచెస్ మీద, వేరింగ్ ట్రాక్స్ మీద రన్స్ చేయడం, పేషెన్స్ చూపించడం, ఆ లాంగ్ ఇన్నింగ్స్ ఆడడం, ఇది కదా ఏ ప్లేయర్కైనా జడ్జ్ చేస్తాం. కానీ అలా కాదు కదా, మనం రిషబ్ పంత్ని కానీ సిరాజ్ని కానీ ఆ రకంగా జడ్జ్ చేస్తాం. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రిషబ్ పంత్ చెన్నై టెస్ట్లో ఆడిన ఇన్నింగ్స్ అసాధారణమైన ఇన్నింగ్స్, మామూలు ఇన్నింగ్స్ కాదు అది. సెంచరీ చేయడం అది అంటే సెంచరీ అంత గొప్ప ఇన్నింగ్సా? సెంచరీ అని కాదు, ఆ కాంటెక్స్ట్. దాదాపు 2 ఏళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్లో వచ్చి ఆడి మళ్ళీ ఆ 2 ఏళ్ల క్రితం టెస్ట్ క్రికెట్లో ఎంత గొప్పగా ఆడి ఎంత బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడో దాన్ని మళ్ళీ ఆ పూర్వ వైభవాన్ని అందుకోవడం, దాని గురించి చాలా ముఖ్యం. సో దీన్ని యాడమ్ గిల్క్రిస్ట్ ఏమన్నాడు తెలుసా మీకు? యాడమ్ గిల్క్రిస్ట్ లెజెండరీ ఆస్ట్రేలియన్ కీపర్ బ్యాట్స్మెన్, మీరు నేను కాదు. రిషబ్ పంత్ కమ్బ్యాక్ కావడం టెస్ట్ మ్యాచ్లో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కమ్బ్యాక్స్ ఇన్ హిస్టరీ ఆఫ్ క్రికెట్. చాలామంది కమ్బ్యాక్ అవుతారు ఇంజరీ నుంచి, అది వేరే విషయం. అది ఎలాంటి ఇంజరీ? మామూలు ఇంజరీ, చిన్న ఇంజరీ ఏదో బ్యాక్ పెయినో లేకపోతే కాలు విరిగిందో చేయి విరిగిందో దాని నుంచి రికవర్. కానీ రిషబ్ పంత్ ఇంజరీ అలా కాదు. అదే అంటాడు గిల్క్రిస్ట్, సైకలాజికల్గా ఫిజికల్గా కూడా గ్రేటెస్ట్ కమ్బ్యాక్. సైకలాజికల్గా ఎందుకంటే దాదాపు ప్రాణం పోయిన స్టేజ్ నుంచి బతికి బయటపడ్డాడు, చచ్చి బతికాడు, పునర్జన్మ అతనికి ఆ యాక్సిడెంట్ నుంచి. దాని నుంచి మెంటల్గా కోలుకొని మళ్ళీ పాత స్థాయిని అందుకోవడం ఒకటి. రెండోది ఫిజికల్గా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ అదే స్థాయిలో పర్ఫామ్ చేయడం. సో ఆషామాషి విషయం కాదు, మామూలు విషయం కాదు అతను చేసి. రిషబ్ పంత్ హస్ అచీవ్డ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. అది అందరూ మీరు అన్నది కాదు, చాలామంది అంటున్న మాట, ఒక మిరాక్యులస్ థింగ్, గాడ్ సెంట్ థింగ్ అని చెప్పి అశ్విన్ కూడా అన్నాడు, దేవుడిచ్చిన వరం లాంటిది అని చెప్పి. సో అది మామూలు విషయం కాదు అది. ఎందుకంటే మీరు యాక్సిడెంట్ అప్పుడు, రిషబ్ పంత్ యాక్సిడెంట్ అప్పుడు మీరు ఆ విజువల్స్ చూసుంటారు, కారు తగలబడిపోయింది పూర్తిగా. లక్కీగా ఏంటంటే ఆ రిషబ్ పంత్ యాక్సిడెంటే కార్లో ఇరుక్కున్నప్పుడు కొంతమంది డోర్స్ జామ్ అయిపోతాయి, అలాంటి సీరియస్ యాక్సిడెంట్ జరిగినప్పుడు డోర్స్ ఓపెన్గా. లక్కీగా బై స్టాండర్స్ వెళ్ళేవాళ్ళు, కాస్త గుడ్ సమారిటన్స్ అంటారు వాళ్ళు, ఆ విండ్షీల్డ్ కార్ ముందుండే అద్దాన్ని పగలగొట్టి అతన్ని బయటికి లాగారు. ది మేనేజ్ టు పుల్ హిమ్ అవుట్ ఆఫ్ ది కార్. లేకపోతే ఆ కార్తో పాటు అది సజీవదనం అయిపోయిండు. సరే బయటపడ్డాడు, కానీ మామూలుగా బయటపడ్డా, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినాయి, ఒక కాలుకి లిగమెంట్ టైర్స్ ఉన్నాయి, నరాలు కట్ అయిపోయినాయి. కానీ అతనికి బోల్డెన్ ఆపరేషన్స్ జరిగినాయి, చాలా రోజులు బెడ్ పైన ఉండాల్సి వచ్చింది,
చాలా విగరస్గా ఫిజియోథెరపీ, తర్వాత ఫిట్నెస్, స్ట్రెంగ్త్ కండిషనింగ్ అన్నీ చేయాల్సి వచ్చింది. నెలల తరబడి, ఏళ్ల తరబడి అతను బాధపడి మళ్ళీ ఫుల్ ఫిట్నెస్ అయింది. ఏళ్ల తరబడి, నెలల తరబడి కూడా కాదు, ఏళ్ల తరబడి. 2 ఏళ్ళు అయింది అతనికి యాక్సిడెంట్. డిసెంబర్ 2022లో అయింది యాక్సిడెంట్. సో అలాంటి ఒక లైఫ్ థ్రెటనింగ్ యాక్సిడెంట్ నుంచి బయటపడి మెంటల్గా మెంటల్గా కూడా డిప్రెస్ అయిపోతారు. నెలల తరబడి బెడ్ మీద ఉండడం, లేదా నెలల తరబడి ఎన్సీఏలోనో లేకపోతే ఇంటి దగ్గర ఫిట్నెస్ చేయడం, ఫుడ్ విషయంలో రెస్ట్రిక్షన్ చేయడం, ఇవన్నీ మామూలు విషయం కాదు. దాని నుంచి రికవర్ కావడం. ఎలా రికవర్ అయ్యాడు అతను? ముందు బతకడం గ్రేట్ అనుకున్నాం, సరే బతికాడు, నడిస్తే చాలా గొప్ప, అది ఫస్ట్ ఛాలెంజ్. నడవగలిగాడు. మనం అతను క్రచెస్ పెట్టుకుని, కర్రలు పెట్టుకుని నడవడం చూసాం మనం. కానీ అక్కడి నుంచి బయటపడి నడవగలిగాడు. నెంబర్ 1 నడిచాడు, బాగానే ఉంది. నడిచారు బాగానే ఉంది, మళ్ళీ క్రికెట్ ఆడలేడులే అనుకున్నాడు. అతను కూడా అనుకుంటాడు రిషబ్ పంత్, సరే నడుస్తున్న బాగానే, కానీ మళ్ళీ నేను క్రికెట్ ఆడగలనా లేదా, క్రికెట్ ఆడలేనేమో అనే ఒక బెంగ ఎప్పటికీ ఉంటుంది. మళ్ళీ ఆ ఫిట్నెస్, క్రికెట్కి చాలా మంచి ఫిట్నెస్ కావాలి కదా ఇప్పుడు ప్రజెంట్ డే క్రికెటర్స్కి. ఫిట్నెస్ అందుకోలేనేమో, కానీ అది కూడా అందుకోగలిగాడు. క్రికెట్ కూడా ఆడగలను అని ఆడగలిగాడు. క్రికెట్ ఆడగలిగాడు, సరే బాగానే ఉంది. క్రికెట్ ఆడడం అంటే బ్యాటింగ్ చేయడం ఓకే, కీపింగ్ చేయగలడు. ఎందుకంటే అతనికి ఇంజరీ అయింది మోకాలు. వికెట్ కీపింగ్ అంటే మోకాళ్ళ మీద లేవడం, కూర్చోవడం, గుంజీలు తీయడం, సిటప్స్ అంటారా మీకు, గుంజీలు అని తెలియదు. ప్రతి బాల్కి లేవాలి, కూర్చోవాలి, లేవాలి, కూర్చోవాలి, లేవాలి. సో అలాంటిది ఆ గుంజీలు తీయడం లాంటిది చేయాలి. మోకాళ్ళ మీద విపరీతమైన స్ట్రెయిన్ పడుతుంది. సో బ్యాటింగ్ అయితే చేస్తాడు, కీపింగ్ చేయగలడా? కీపింగ్ చేయలేడు. ఓకే, కీపింగ్ కూడా చేస్తున్నాడు. 1 డేలో T20స్లో చేస్తాడు. టెస్ట్ మ్యాచ్లో 5 రోజులు కీపింగ్ చేయగలడు. 5 రోజుల పాటు ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. ఇలా రకరకాల ఛాలెంజెస్ అన్నింటినీ దాటుకుంటూ, హర్డిల్స్ దాటుకుంటూ వచ్చాడు. బ్రహ్మాండంగా ఆ పట్టుదలతో, అంటే డిటర్మినేషన్ కావాలి, బోల్డంత మెంటల్ స్ట్రెంగ్త్, విల్ పవర్ కావాలి. ఆ రకంగా రికవర్ కావాలి, ఆ రకంగా మళ్ళీ ఆ పూర్తి ఫిట్నెస్ సాధించాలి. అది అతను చేసిన పని. చాలా మామూలుగా క్యాజువల్గా కనిపిస్తాడు, జోకులు వేస్తూ ఉంటాడు, కానీ దాని వెనకాల ఒక స్టీలీ విల్ అనేది ఉంది. ఒక మంచి ఉక్కు సంకల్పం అవుతుంది. ఆ ఉక్కు సంకల్పంతో అతను మళ్ళీ కంబ్యాక్ కాగలిగాడు. అతను మీరు ఇంకోటి ఏంటంటే గమ్మత్తు కాదు, చాలా రిమార్కబుల్ ఫీచర్ ఏంటంటే, అతను ఇంజరీకి ముందు ఉన్న వెయిట్ చాలా మామూలుగా కాస్త బొద్దుగా ఉంటాడు. అతని శరీర తత్వం అలాంటి, కాస్త ఒళ్ళు చేస్తాడు. ఇంజరీ కంటే ఉన్న వెయిట్ కంటే ఈ రికవరీ తర్వాత అతను ఇంజరీని కోలుకున్న తర్వాత ఇంకా ట్రిమ్గా, ఇంకా ఫిట్గా తయారు, ఇంకా వెయిట్ లాస్ అయ్యాడు. అంతకుముందు కంటే వెయిట్ కంటే ఇప్పుడు తక్కువ వెయిట్ కొన్నాడు. అంటే ఏంటి, అతను ఇంజరీ టైంలో మీరు ఫిజికల్గా ఎక్కువ ఎక్సర్సైజ్ చేయలేరు కాబట్టి మీకు వెయిట్ పుట్ ఆన్ చేసే అవకాశం, కానీ ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకుని గతంలో కంటే ఇంకా లీన్ అండ్ ఫిట్గా తయారయ్యాడు. సో అది అతని వజ్ర సంకల్పం అంటారే, ఆ సంకల్పంతో అతను బయటపడ్డాడు. మామూలుగా కాదు. సరే బయటపడ్డాడు, ఫిట్నెస్ సాధించాడు. ఫిట్నెస్ సాధించిన మాత్రమే మీరు మళ్ళీ ఆ పాత ఫామ్ అందుకోగలరు. 2 ఏళ్ల నుంచి క్రికెట్ ఆడకుండా అంటే ఆ ఫిట్నెస్తో పాటు బోల్డంత సాధన కూడా చేశాడు, బోల్డంత ప్రాక్టీస్ చేశాడు. డే ఇన్ అండ్ డే అవుట్ ఈ టాయిల్ ఇన్ ద నెట్స్లో చెమట వచ్చాడు. కాబట్టి మళ్ళీ ఆ స్థాయిని అందుకోగలిగాడు. అతను 2 ఏళ్ల క్రితం యాక్సిడెంట్ అవ్వడానికి ముందు మీర్పూర్లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు, ఇదే బంగ్లాదేశ్తో. 93 చేశాడు ఆ మ్యాచ్లో. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ 2 ఏళ్ల తర్వాత, 650 రోజుల తర్వాత మళ్ళీ టెస్ట్ మ్యాచ్ ఆడుతూ మళ్ళీ సెంచరీ చేయడం అనేది మామూలు విషయం కాదు. అంటే కొన్ని బ్యాటిల్స్ అక్కడ బౌలర్స్ని ఫేస్ చేయాలి, తనతో తన బ్యాటిల్స్ కూడా గెలవాలి, తన మీద తను కొన్ని యుద్ధాలని తన కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి. సరే అతను ఈ మధ్యలో IPL ఆడాడు, T20 వరల్డ్ కప్ ఆడాడు, తర్వాత 1 డేస్ ఆడాడు, అన్నీ ఆడాడు. టెస్ట్ మ్యాచ్ ఆడడం, టెస్ట్ మ్యాచ్లో ఆ రిగర్స్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్లో కీపింగ్ కూడా బ్రహ్మాండంగా చేశాడు. సో కీపింగ్ చేయడం కానీ, బ్యాటింగ్ చేయడం కానీ, ఆ టెస్ట్ పాస్ కావడం. సో ఇప్పుడు అతను టెస్ట్ పాస్ అయ్యాడు, ఎందుకంటే అతని స్ట్రాంగెస్ట్ ఫార్మాట్ టెస్ట్ క్రికెట్. టెస్ట్ క్రికెట్లో ఆడేంత బాగా వేరే ఫార్మాట్లో ఆడాడు. వీరేంద్ర సెహ్వాగ్ కానీ, సెహ్వాగ్ మిగతా ఫార్మాట్స్ బాగానే ఆడాడు, కానీ టెస్ట్ మ్యాచ్లోనే అతనికి అద్భుతమైన రికార్డు. ఈ రిషబ్ పంత్ కూడా అంతే, టెస్ట్ మ్యాచ్లకి అతని రికార్డు బ్రహ్మాండంగా ఉంటుంది. సో టెస్ట్ మ్యాచ్లో మళ్ళీ మనకి అంది వచ్చాడు రిషబ్ పంత్ మళ్ళీ, ఎందుకంటే రాబోయే బోర్డర్ గాస్కర్ ట్రోఫీకి అతను మళ్ళీ అదే ఫామ్ అందుకోగలుగుతున్నాడు, మళ్ళీ అదే స్థాయిలో పర్ఫామ్ చేయగలుగుతున్నాడు. అంటే అది మామూలు విషయం కాదు. గిల్క్రిస్ట్ చెప్పినట్టు
ఆఫ్ ది గ్రేటెస్ట్ కంబ్యాక్స్ ఇన్ క్రికెట్. సో అది అతని గొప్పతనం. మళ్ళీ ఆ ఫామ్ అందుకోవడం, ఆ స్థాయి బ్యాటింగ్ చేయడం. రిషబ్ పంత్ అంటే రివర్స్ స్లాప్ షాట్స్ కొడతాడు, ఏదో మంచి జబ్బ పాజిటివ్ భుజబలం ఉపయోగించి బిగ్ షాట్స్ కొడతాడు, స్లాగ్ చేయడు యాక్చువల్గా అతను అని కొంతమంది అనుకుంటారు. కానీ అది కాదు, అతను కాదు. డిఫెన్స్ కూడా చాలా స్ట్రాంగ్ డిఫెన్స్. చెన్నై టెస్ట్ మ్యాచ్ అప్పుడు కామెంటరీలో రవిశాస్త్రి, ఫార్మర్ ఇండియా కోచ్, సీన్ హిమ్ ఫ్రమ్ క్లోజ్ క్వార్టర్స్. రవిశాస్త్రి ఏమన్నా రిషబ్ పంత్కి మంచి మంచి షాట్స్తో పాటు అగ్రెసివ్ గేమ్తో పాటు సాలిడ్ డిఫెన్స్ కూడా ఉంది. పేస్ బౌలింగ్ ఫేస్ చేసిన, స్పిన్ బౌలింగ్ ఫేస్ చేసిన చాలా మంచి డిఫెన్స్ ఉంది. డిఫెన్స్ ఉంది కాబట్టి అతను అంత గొప్ప గొప్ప ఇన్నింగ్స్ ఆడగలిగాడు. 6 సెంచరీలు చేయగలిగాడు, 6 90s చేశాడు. 6లో సగం కన్వర్ట్ చేసినా అతనికి 9 సెంచరీలు ఉండేపాటి. డిఫెన్స్ కూడా ఉంది. కాపీ బుక్ స్టైల్లో మనం చూస్తామే కొంతమంది డిఫెన్స్ చాలా అట్రాక్టివ్ కూడా, అలా ఉండదు. తనదైన స్టైల్లో డిఫెండ్ చేస్తాడు, పర్ఫెక్ట్గా డిఫెండ్ చేస్తాడు. అతను టెక్నికల్గా కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు. షార్ట్ బాల్ బ్రహ్మాండంగా ఆడతాడు. షార్ట్ బాల్ వేస్తే ఆలోచించాలి షార్ట్ బాల్ వేయడం విషయంలో బౌలర్స్, ఎందుకంటే దాన్ని అతను స్కోరింగ్ ఆపర్చునిటీగా వాడుకుంటాడు. మీరు షార్ట్ బాల్ ఒక బౌన్సర్ వేస్తే దాన్ని స్కోరింగ్, దాన్ని బౌండరీ కొట్టడానికి వాడుకుంటాడు. సో రిషబ్ పంత్కి బౌన్సర్ వేయడానికి 1-2 సార్లు ఆలోచిస్తారు బౌలర్స్. సో అంతా అతని టెక్నికల్గా ఎలాంటి ఇబ్బందులు లేవు. అతను స్పిన్ కానీ పేస్ కానీ అన్నీ బాగా ఆడతాడు. అలాంటి ప్లేయర్ని మనం చాలా చిల్లరగా మాట్లాడతాం. రిషబ్ పంత్ ఏమాడతాడులే, రిషబ్ పంత్ టెస్ట్ మ్యాచ్లో ఏదో కొన్ని కొట్టాడు నాక్స్, అంత మాత్రం అతని బదులు ధ్రువ జోరులు నాడించి బాగుండేది కదా, ఇలా రకరకాల కామెంట్స్ వినిపిస్తుంటాయి. ఒక్క నాక్ బాగా ఆడకపోతే అతను తీసేయండి అలాంటివి. కానీ రిషబ్ పంత్ ఆడిన ఇన్నింగ్స్, అతను గెలిచిన మెంటల్ బ్యాటిల్స్ అవి చాలా చాలా ముఖ్యమైనవి. మనకి శుభ్మన్ గిల్ కూడా చెప్పాడు ఈ చెన్నై టెస్ట్ తర్వాత ప్రెస్ని అడ్రస్ చేస్తూ. అతను చెప్పింది ఏంటంటే, రిషబ్ పంత్ రికవర్ అయిన దాన్ని నేను దగ్గర నుంచి చూశాను. కంబ్యాక్ రీసెంట్గా T20 వరల్డ్ కప్ ఆడినప్పుడు న్యూయార్క్లో ఈవెన్ ప్రాక్టీస్ పిచ్లు కూడా చాలా అనీవెన్ బౌల్స్ ఉన్నాయి, దెబ్బలు తగిలేలాగా ఉన్నాయి. చాలామంది మేమెవరం కూడా అక్కడ బ్యాటింగ్ చేయడానికి సాహసించలేదు, నెట్ ప్రాక్టీస్ చేయడానికి. రిషబ్ పంత్ ప్రాక్టీస్ చేశాడు, 18 yards నుంచి త్రో డౌన్స్ తీసుకున్నాడు. దెబ్బలు తగులుతున్నాయి, కానీ దెబ్బలు తగిలినా కూడా ప్రాక్టీస్ కూడా అవ్వాలి, ప్లస్ ఆ పెయిన్ థ్రెషోల్డ్, ఆ నొప్పిని జయించడం, నొప్పి వస్తున్నా సరే దెబ్బలు తగిలినా సరే వాటిని తట్టుకొని బ్యాటింగ్ చేయడం, దాన్ని ప్రాక్టీస్ చేశాడు. సో ఎంత కఠోర పరిశ్రమ ద్వారా అతను మళ్ళీ కంబ్యాక్ అయ్యాడు. మామూలుగా కంబ్యాక్ కాలేదు, మనకు చాలా సింపుల్గా అనిపిస్తుంది. కానీ ఆ పునర్జన్మ తర్వాత నడిస్తే చాలనుకున్న స్థాయి నుంచి మళ్ళీ పూర్తి ఫిట్నెస్ సాధించడం, మళ్ళీ అదే రకంగా అదే స్టైల్లో బ్యాటింగ్, మళ్ళీ అంత ధాటిగా అంత అగ్రెసివ్గా బ్యాటింగ్ చేయగలగడం, అది ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దట్ ఇన్నింగ్స్. మామూలు ఇన్నింగ్స్ కాదు, అంత గొప్ప ఇన్నింగ్స్ని మనం మామూలుగా తీసుకోవడానికి లేదు. ఆ గ్రేట్ కంబ్యాక్ని మీకు తెలియజేయడం కోసం, అంటే మీరు కనుక దాని మీద మామూలు ఇన్నింగ్సేలే మళ్ళీ సెంచరీ చేయడం మామూలే కదా అనుకుంటే అది. ఎందుకంటే మీరు రిషబ్ పంత్ చూడండి, ధోని అతను 6 సెంచరీలు చేసి ధోని గ్రేటా అతను గ్రేటా అనేది ఇప్పుడే అలాంటి హీజ్ గ్రేటెస్ట్ టెస్ట్ కీపర్ అనేది ఎప్పుడే మాట్లాడకూడదని దినేష్ కార్తిక్ కూడా కరెక్టే. ఇప్పుడే 34 టెస్ట్లు అతను ఆడింది. ధోనితో పోల్చడం అనవసరం, వేరే వాళ్ళతో పోల్చడం అనవసరం. కానీ ధోని 6 సెంచరీలు చేశాడు, రిషబ్ కూడా 6 సెంచరీలు చేశాడు. కానీ ధోని సెంచరీ అన్ని సబ్ కాంటినెంట్లోనే వచ్చినాయి టెస్ట్ సెంచరీ. కానీ రిషబ్ పంత్ టెస్ట్ సెంచరీలు 6 ఇంగ్లాండ్లో, సౌత్ ఆఫ్రికాలో, ఆస్ట్రేలియాలో కూడా వచ్చాయి. సో సెనా కంట్రీస్లో కూడా సెంచరీ చేశాడు. అన్ని కండిషన్స్లో, అన్ని రకాల బౌలింగ్ అగేన్స్ట్గా, డిఫరెంట్ సిచ్యుయేషన్స్లో బాగా ఆడింది. డిఫెన్స్ గురించి చెప్పాను కదా, మొన్న చెన్నై టెస్ట్లో 3rd డే రోజు ఫస్ట్ ఓవర్లో చాలా స్లో అండ్ స్టడీగా ఆడాడు. బిగ్ షాట్స్ కోసం, రిస్కీ షాట్స్ కోసం వెళ్ళలేదు. 2nd ఓవర్లో గేర్ మార్చి కాస్త రిస్క్ తీసుకుని పెద్ద షాట్స్ కోసం వెళ్ళాడు. సో డిఫరెంట్ గేర్స్లో ఆడగలడు, అన్ని రకాల బౌలింగ్ ఆడగలడు, అన్ని కండిషన్స్లో, అన్ని దేశాల్లో ఆడగలడు. అలాంటి బ్యాట్స్మెన్ ఒకప్పుడు సెహ్వాగ్ విషయంలో సచిన్, ద్రావిడ్ ఉన్నా కూడా సెహ్వాగ్ విషయంలో అతను ఎలా అవుట్ చేయాలి, ఎలా కట్టడి చేయాలనే విషయంలో టెస్ట్ మ్యాచ్ బౌలర్స్ అతని మీద ప్రత్యేకమైన స్ట్రాటజీ, అతని మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. అలాగే ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, KL రాహుల్ లాంటి బ్యాట్స్మెన్ ఉన్న ఈ టీంలో కూడా
రిషబ్ పంత్ని ఎలాగా కట్టడి చేయాలి, రిషబ్ పంత్ని అలా అవుట్ చేయాలి విషయంలో స్పెషల్ ఫోకస్ పెడతారు. లేటెస్ట్గా ఒక వీడియో కూడా వచ్చింది, ప్యాట్ కమిన్స్ రిషబ్ పంత్ని క్వైట్గా ఉంచడం కోసం మేము ప్రయత్నిస్తాం. సో రిషబ్ పంత్ ఈజ్ ది బిగ్గెస్ట్ డేంజర్గా వాళ్ళు భావిస్తారు. సో అలాంటి రిషబ్ పంత్ని మనం తక్కువ చేసి మాట్లాడడం, రిషబ్ పంతేలే గల్లీ క్రికెటర్, నేను అతని కంటే బాగా ఆడతాను అని మాట్లాడడం. అతను సిడ్నీలో బ్రిస్బెయిన్లో ఆడిన ఇన్నింగ్స్ చూసిన వాళ్ళు ఎవరు ఆ రకంగా మాట్లాడు. సో ఆ ఇన్నింగ్స్ అతని కంబ్యాక్ ఆషామాషి కాదు, అసాధారణమైన ఎక్స్ట్రాడినరీ కంబ్యాక్ అది. ఆ కంబ్యాక్ని సెలబ్రేట్ చేయడం కోసమే నేను ఈ వీడియో చేశాను.